ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో ఏంటో చాలా విచిత్రంగా కనిపిస్తోంది. నిన్న రా కదలిరా అనే సభలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఏంది ఇట్లా అంటే ఏదైనా సరే ఎదుటాడి మీద బురదేసేయటమే తాపత్రయంగా తనేం చేసినా కూడా అదంతా ప్రజల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం, ప్రపంచం కోసం, ఎదుటాళ్ళు మాత్రం ఇంకేదేదో దేశం కోసం ఏదేదో చేస్తారన్నట్లుగా చాలా పైగా ఇష్టం వచ్చినట్లు తను ఎవరన్నా ఏదనంటే నేను భరిస్తాను ప్రజల కోసం అని ఆయన అంటారు. అదే ముఖ్యమంత్రి జగన్ గారిని ఆయన ఇష్టం వచ్చినట్టు సైకో అని అదని ఇదని చాలా. అయితే వీటిలో 2-3 ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు నేను చదివాను. అడ్డొస్తే తొక్కేసుకుంటూ పోతారంట. ఎవరిని దొక్కుతారు, ఎవరు అడ్డం వస్తారు, ఈయనకి ఎందుకు అడ్డం రావాలి, అది ఏందా మాటలు అర్థం కాదు. ఎవరిని దొక్కుతారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలను దొక్కుతారా, వైసీపీ కార్యకర్తలను దొక్కుతారా, ఏందో మరి పోలీసు వాళ్ళని దొక్కుతారా? మరి మొన్న అరెస్ట్ చేశారు కదా స్కిల్ స్కామ్ కేసులో, ఎందుకు తొక్కుంటే వెళ్ళిపోలేదు ఆయన? చాలా చిత్రం. ఇటువంటి డైలాగులు ఏదో సినిమా డైలాగులు అలవాటు చేసుకుంటున్నాడు ఈయన. ఎంత సినిమా వాళ్ళతో సంబంధాలు ఉన్నా కూడా ఇన్ని సినిమా డైలాగులు చెప్పడం అనేది తమాషాగా ఉంది. అలాగే పిల్లల భవిష్యత్తుకు ఆయన మీద నమ్మకం పెట్టాలంట. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. మరి ప్రభుత్వ స్కూళ్ళు ఎందుకు బాగు చేయలేదు? ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? కొత్త కోర్సులు జగన్ గారు తీసుకొస్తుంటే వాటన్నిటి మీద ఎందుకు బురదలుతున్నారు మీరు రామోజీరావు కలిసి? మరి అదే నా పిల్లలకి మీరు ఇచ్చే భవిష్యత్తు. ఏం మాట్లాడతారు? ఇక ఎవరైనా మద్యం సరఫరా మద్యం తాగొద్దని చెప్పాల్సిన ఈ వయసులో 74 ఏళ్ల వయసులో మీరు నేను నాణ్యమైన మద్యం ఇస్తాను తాగండి బాగా అని చెప్తూ అంటే ఇక అది పరాకాష్ట. ఇక అది ఏమంటాము, అనైతిక విషయాలని ప్రోత్సహించడంలో అది పరాకాష్ట. ఇక నా రాజకీయాల ముందు జగన్ బచ్చా అంట. ఇదేంది? ఇంతకుముందు మోడీ గారిని కూడా ఇట్లాగే అన్నారు మీరు. ఏమని? నేను సీనియర్ నీకంటే ఏమనుకుంటున్నావు డ్యామ్ డూమ్ అన్నారు. మరి ఎందుకు వెళ్ళి ఆయన చుట్టూ తిరిగి బతిమిలాడి బాములాడి నేను అనకూడదు అట్లాంటి పదాలు మీరు అన్నారు, కాళ్ళు పట్టుకున్నారు, కాళ్ళు లాగేశారన్నారు. రాజకీయ నాయకులు మాట్లాడుకుంటారు అట్లాంటి విషయాలు. కానీ ఎందుకు మోడీ గారిని ఇప్పటికి 2 సార్లు 2014లో బతిమిలాడుకున్నారా, ఇప్పుడు మళ్ళీ 2024లో బతిలాడుకుంటున్నారా? ఏమిటి ఈ మాటలు? జనం ఆలోచిస్తారు. చంద్రబాబు గారు మీరు మాట్లాడేటప్పుడు మీరు విధానాల మీద మాట్లాడండి, మీ విషయాలు మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో మాట్లాడండి. అవి కూడా మళ్ళీ అది ఒక పెద్ద భ్రమ. ఇక్కడ జగన్ గారు ఒకసారి బటన్ నొక్కితే ప్రమాదం జరిగిపోయింది, రాష్ట్రం నాశనం అయిపోయింది అంటారు. నేను 5 సార్లు బటన్ నొక్కుతాను, 5 రెట్లు బటన్ నొక్కుతానని అదొక విచిత్రమైన వాదన. ఒక విధానపరమైన విషయాల మీద కాకుండా వ్యక్తిగత విషయాల మీద జగన్ గారు బచ్చానా? ఆ బచ్చా చేతులనే కదా మీరు ఘోరంగా ఎన్నడూ లేని విధంగా 23 సీట్లకు పడిపోయింది. మరి ఆ సంగతి ఎవరు రాజకీయాల్లో బచ్చాలును సీనియర్లను ఉండదు సార్. ఎవరు ముందుకెళ్తే వాళ్ళదే రాజ్యం అవుతుంది, వాళ్ళదే పైచేయి అవుతుంది, వాళ్ళే పెద్దవాళ్ళు అంటారు. అంతేగాని ఓడిపోయిన వాళ్ళే బచ్చాలు అవుతారన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ఇక అంతకంటే విచిత్రం ఏంటంటే జగన్ గారంట కాళ్ళు పట్టుకుంటారంట, లేదంటే కాళ్ళు లాగేస్తారంట. ఎక్కడన్నా ఒక్క ఇన్సిడెంట్ చూపించండి ఆయన అట్లా చేసింది. మీ మీద చాలా అభియోగాలు ఉన్నాయి. ఉదాహరణకి 1996లో కమ్యూనిస్ట్ పార్టీలతో కలిశారు, ఆ తర్వాత వాళ్ళని లాగవతలు పారేశారు. మళ్ళీ తర్వాత బీజేపీతో కలిశారు, వాళ్ళని లాగేశారు. 2004లో ఏమన్నారు? ముస్లింలతో అంత అన్యాయం చేసిన ఈ బీజేపీతో నేను పెట్టుకోనని అన్నారా లేదా? మళ్ళీ 2014లో మరి మోడీ గారి చుట్టూ తిరిగారా లేదా? ఆ తర్వాత 2018 వచ్చేసరికి వాళ్ళ కాళ్ళు లాగడానికి ప్రయత్నం చేశారా లేదా? అసలన్నీ ఎందుకండి? ఇప్పుడు మళ్ళీ మోడీ గారి చుట్టూ తిరుగుతున్నారు కదా, అసలు ఇవన్నీ ఎందుకండి? ఎన్టీ రామారావు అన్న ఆయన లేకపోతే చంద్రబాబు గారి రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఆయన అల్లుడయ్యాడు, ఓకే. అయినప్పుడు కూడా ఆయన పార్టీలోకి వద్దని చాలామంది అన్నా కూడా ఎన్టీ రామారావు గారు తెచ్చుకున్నాడు. తెచ్చిన తర్వాత ఈ రకమైన పరిస్థితి. మరి తర్వాత 95 వచ్చేసరికి మరి అప్పుడు దాకా కాళ్ళకి నమస్కారం చేశారు కదా చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారికి. మరి ఇప్పుడు తర్వాత ఏం చేశారు? 95లో కాళ్ళు లాగా వదలు పారేశాడు. ఆయన వయసు అవేమి చూడకుండా ఆయన పదవిలోంచి కుర్చీ లాగా వదలు పారేశాడు. దాన్ని కాళ్ళు పట్టుకోవటం, కాళ్ళు లాగేయటం అంటారు. కానీ జగన్ గారు ఎక్కడైనా సోనియా గాంధీని ఎదిరించాడు, మిమ్మల్ని ఎదిరించాడు. 16 నెలలు జైల్లో పెట్టినా కూడా మగాళ్ళలాగా నిలబడి బయటకు వచ్చి పోరాడి ఇవాళ ముఖ్యమంత్రి అయితే ఆయన ఏదో అది చేశాడు జనానికి చెప్తే జనం నవ్వుకుంటారు. చంద్రబాబు గారు దయచేసి మీరు మాట్లాడేటప్పుడు కాస్త విజ్ఞతతోటి మాట్లాడండి. మీ మీద నాకేం వ్యక్తిగత ద్వేషం లేదు, కానీ బట్ మీ మాటలు చూస్తుంటే కాస్త జనానికి నవ్వుకుంటారేమో, మీకు విలువ పోతుందని మాత్రమే నేను చెప్పడం నా ఉద్దేశం.